పెన్షన్ విధానంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఒక విప్లవమే. ఎందుకంటే ఇంటింటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది. ఇప్పుడు చంద్రబాబు అదే ఇంటింటి పెన్షన్ విధానాన్ని తనదైన మార్కుతో చేసి చూపించబోతున్నారు, చేయించబోతున్నారు. ఎందుకు అంటే వాలంటీర్లను పక్కన పెట్టి వాస్తవంగా అక్కడ కనబడుతున్నది ఏంటంటే మొన్నటిసారి అప్పటితో ఇప్పుడు ఎన్నికల కమిషన్ రూలింగ్లో లేం మనం, కాబట్టి వాలంటీర్ల మీద అప్పుడు పెట్టినటువంటి నిషేధం లేనట్టే. ఓ 90,000 మంది ఏమో వెళ్ళిపోయారు రాజీనామా చేసి, మిగతా 1,500,000 అట్లాగే ఉన్నారు, వాళ్ళతో ఇప్పించేయచ్చు. కానీ జగన్ చెయ్యలేకపోయాడు, ఇలా చెయ్యొచ్చు అని చూపించడం కోసమే ఈ నెల సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. అదేంటి అంటే ఒకటి, ప్రతి సచివాలయ ఉద్యోగి ఒక 50 మందికి ఇచ్చేటట్టు, మిగతాది ప్రభుత్వ ఉద్యోగులని పంపించి ఇప్పించడం అన్నటువంటి. అంటే పెన్షన్ ఇంటి దగ్గరికే చేర్చాలి, 2 రోజుల్లోనే పూర్తి చేయాలి. జగన్ 6 రోజులు టైం ఇచ్చేవాళ్ళు, 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా. ఏ గంటకు ఆ గంట వాళ్ళు అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చేవాళ్ళు, ఇంత పర్సంటేజ్ ఇచ్చేశారు, ఇంత పర్సంటేజ్ ఇచ్చేశారని. ఇక్కడ ఒక్క రోజులోనే చేసేయచ్చు, అదంతా డాబుసరి తప్ప ఏమీ కాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల్లో పూర్తి చేసేయాలన్నటువంటి లెక్క చెప్తున్నారు. 50 ఏళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల్ని సచివాలయ సిబ్బందిని పెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయిందంటే జగన్ ఇట్లా చేయలేకపోయాడు, ఉన్న వనరులు చాలు అన్నటువంటి కాన్సెప్ట్ జనం దగ్గర చర్చ తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు.